అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ వైసీపీ సోషల్ మీడియా సైకోల పరిస్థితి ఎలా ఉందంటే అండి, కుడితిలో పడ్డ ఎలకల్లా ఉంది. ఎటు పారిపోవాలో తెలియట్లేదు, ఎలా బయటపడాలో తెలియట్లేదు. అందులోనూ ఉంటే ఇక ఊపిరాడికి చనిపోయే పరిస్థితిలో గిలగిల గిలగిల కొట్టి మిట్టాడిపోతున్నారండి. వాళ్ళకున్న చివరి అవకాశం కూడా, ఆఖరి ద్వారం కూడా పాపం మూసిపోయిందండి. వివరాల్లోకి వెళ్తే వైసీపీకి సంబంధించిన విజయబాబు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మన వైసీపీ సైకోలందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, మీరు మాట్లాడిన వదిలే పరిస్థితి లేదు, కాబట్టి నేను పని చేస్తాను జగన్ గారు, సజ్జల రెడ్డి గారు, నేను ఏమీ తెలియనట్టు ఏమంటే అణగారిన వర్గాల్ని, దళితుల్ని, బీసీలని అరెస్ట్ చేస్తున్నారండి అని ఒక సింపతి ఫేసు, ఒక ఏడుపు మొహం పెట్టుకుని నేను హైకోర్టుకి వెళ్ళిపోతాను, హైకోర్టులో పిల్లేసేస్తాను. వెంటనే హైకోర్టు వారు అరే ఎలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకండి విజయబాబు చెప్పాడు, కాబట్టి ఇక నుండి ఈ వైసీపీ సోషల్ మీడియా ఆ కార్యకర్తలను, ఉద్యమకారులను అరెస్ట్ చేయకండి అని ఒక ఆర్డర్ ఇచ్చేస్తుంది. అది పట్టుకొచ్చేస్తానండి అని చెప్పి వీళ్ళిద్దరి దగ్గర ఏమాత్రం ఖర్చులకు డబ్బులు తీసుకుని మనోడేళ్ళు హైకోర్టులో వేసేటట్టండి పిల్లు. వేస్తే నా సామిరంగా హైకోర్టు వారు నాకు తెలిసి ఇంత దారుణంగా ఒక వ్యక్తిని తిట్టడం, 50,000 రూపాయలు పెనాల్టీ వేయటం ఈ మధ్యలో ఇదే చూశానండి నేను. ఆ విజయబాబు అనేవాడిని ఆల్మోస్ట్ తొక్కిపెట్టి నారదీశారండి గౌరవ హైకోర్టు వారు. ఏమన్నారో తెలుసండి, అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే, ఎదుటివారిని అపఖ్యాతి పాలు చేసే కిరాయి మూకలపై కఠినంగా ఉండాలి, చట్ట ప్రకారం నేరమైన దాన్ని సోషల్ మీడియాలో చేసినా కూడా నేరమే. విజయబాబు వ్యాజ్యం దాఖలు వెనక రాజకీయ దురుద్దేశం ఉంది. హైకోర్టు కీలక తీర్పు, 50,000 ఖర్చులు చెల్లించాలని విజయబాబుకు ఆదేశం. కోట దిమ్మ తిరిగి మైండ్ బ్లాగ్ అయిపోయిందండి ఆ విజయబాబు అనేవాడికి. ఇలాంటికి వెళ్ళి డబుల్ యాక్షన్ చేసేద్దాం, సింపతి యాక్టింగ్ ఏడుమో పెట్టుకుని అనుకున్నాడట. అయితే హైకోర్టు వారు చాలా క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఈ వైసీపీ సైకోల బారిన పడి మానసిక క్షోభ అనుభవించారండి. ఒకడు డైరెక్ట్గా తిట్టినప్పుడు నేరం అయినప్పుడు సోషల్ మీడియాలో తిడితే ఎందుకు నేరం కాదు? అదెందుకు సోషల్ మీడియా కేసు అవుద్ది? ఒకడు డైరెక్ట్గా దళితుడిని కించపరుస్తుంది ఎస్సీ అట్రాసిటీ చట్టం ప్రకారం నేరమైనప్పుడు అదే దళితుడిని వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తే ఎందుకు అవ్వదు? నేను ఆల్రెడీ నిన్న ఇదే మాట్లాడాను. ఒక చిన్నపిల్ల, మైనర్ పిల్లల మీద డైరెక్ట్గా ఏదైనా చేస్తే అది ఫోక్సో కేసు అయినప్పుడు వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఫోక్సో కేసే కదా అవ్వాలి. హైకోర్టు వారు కూడా అదే చెప్పారు, తొక్కి పెట్టి నారు తీసేస్తాం. ఇలాంటి కిరాయి మూకలు అంటే డబ్బు తీసుకుని ఎదుటోళ్ళని అపఖ్యాతి పాలు చేయటం, ఎదుటోళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం, ఎదుటోళ్ళని కించపరుస్తూ మార్ఫింగ్లు చేయటం, బూతులు మాట్లాడటం, ఇది సోషల్ మీడియా యాక్టివిస్టులు చేసే పనా? వాళ్ళు ఉద్యమకారులా? ఎవడో చెప్తున్నారా సోది అని గడ్డి ఎట్టడమే కాదు, అంటే ఇదే భాషలో కాదనుకోండి, పార్లమెంటరీ లాంగ్వేజ్లో చెప్తారు వాళ్ళు. అయితే నేను చెప్తున్నాను, వాళ్ళ ఇంటెన్షన్ చెప్తున్నాను. చెప్పడమే కాకుండా మరోడు కూడా చెప్పారండి, ఇక ఇలాంటి పిల్లి ఎవడన్నా వేస్తే ఇక అయిపోయినట్టు సినిమా, ఇలాంటి పిల్లి ఇంకెవడో వేయటానికి కూడా లేదు అని మొత్తం తలుపులు మూస్తారటండి. పాపం జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రెడ్డి గారు ఏమో విజయబాబు వస్తాడు, ఆర్డర్ తెస్తాడు, మన సైకోలు అందరూ బయటపడతారని చెప్పి ఆ ఆనందంతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆశగా. ఇక్కడ విజయబాబే 50,000 బొక్కెట్టుకున్నాడు. 50,000 రూపాయలు కడితే తప్ప ఇక్కడి నుంచి కదలకన్నారటండి. ఇంకెవరికి చెప్పుకుంటారు వీళ్ళ బాధ? కుడితిలో పడ్డ ఎలకలన్నా పర్లేదండి, ఏదో టైంకి బయటపడుతుందనే ఆశ ఉంటుంది. వీళ్ళ పరిస్థితి, సోషల్ మీడియా సైకోల్ పరిస్థితి అంతకన్నా అధ్వాన్నంగా ఉంది. వీళ్ళు చేసిన పాపాలే ఈ రోజున వీళ్ళకి శాపాలుగా మారేయండి. అదండి పరిస్థితి. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.